ఇదంటే ఈ సినిమా మిత్రమండలి ఇందాక అన్నట్టు ఒక కామెడీ బుక్ లాగా, ఏ జోక్ వేస్తే ఆ జోక్ నవ్వుతుంటారు. రిపీట్ అంటే ఎప్పుడు జోక్ వేసినా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుని నవ్వుకునేలా. బ్రహ్మానందం గారిని మనం చూస్తే ఎన్నిసార్లు నవ్వు వస్తుందో, సో ఒక పంచ్ ఒక కామెడీ బిట్ ఎన్నిసార్లు చూసినా సో మీమర్స్కి అలవాటు అయ్యేలా, అంటే మీమర్స్ దాకా వెళ్ళేలా అట్లాంటి సినిమా మనం ఇందాక లిటిల్ ఆర్ట్స్ లాంటివి చూసాం. అట్లాంటి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా నుంచి? మీమర్స్కి కావచ్చు, ఆడియన్స్కి ఎంత కంటెంట్ వెళ్తుంది? సార్ ఐ థింక్ ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్ ఒకటి ఏంటంటే చాలా చాలా ఎంత తక్కువ అయితే అంత తక్కువ మీమ్స్ కానీ మీమ్స్లో వాడే భాష కానీ ఇక్కడ మేము వాడాము. పూర్తిగా మీమ్స్ తోటే మేము జోక్స్ని క్రియేట్ చేయడం అని అనుకోలేదు. మొన్న ఇదే ప్లేస్లో 3 days క్రితం నేను మా టీం అందరం కలిసి మీమర్స్ మీట్ చేసాము. యాక్చువల్లీ వాళ్ళ ఇష్టాలు అంటే వాళ్ళ కరెంట్ డే ట్రెండ్స్ అవన్నీ అనుకున్నాము. బట్ ఐ కెన్ ఆఫ్టర్ వాళ్ళని కలిసిన తర్వాత నాకు కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలనంటే దట్ ఇది మీమర్స్కి చాలా కాంటెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అని అనుకుంటున్నాను. అలాగే ఆడియన్స్ కూడా ఒక ఒరిజినల్ కాంటెంట్ని, రిఫ్రెషింగ్ కాంటెంట్ని చూడడానికి ఇష్టపడతారు ఎనీ డే, అండ్ దానికే ఎక్కువ పుష్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. సో ఐఎమ్ హోపింగ్ అది అంతే బ్యూటిఫుల్గా థియేటర్స్లో ఇంకో 3 hours ట్రాన్స్లేట్ అయ్యిద్దని నేను అనుకుంటున్నా. వాసు గారు, అంటే ఈ లాస్ట్ మినిట్ వరకు కాపీలో పనిచేశారు మీరు. మొన్నేమో ఎమోషనల్ అయిపోయి అసలు సినిమా గురించే మాట్లాడడం మానేశారు. మొత్తం అంతా దీని చుట్టూరే తిప్పుతున్నారు. అవునండి, యాక్చువల్లీ విజ్జు కథ చెప్పినప్పుడు నన్ను 4 గంటలు నవ్వించాడు. ఈ 4 గంటలు నవ్వించాడు. 100% 2 గంటల 18 నిమిషాలు, అంటే టైటిల్స్ అన్నీ తీసేస్తే ఇంచుమించు 2 గంటల 12 నిమిషాలు, అంటే 6 నిమిషాలు యాడ్స్కి అన్నిటికి తీసేస్తే 2 గంటల 12 నిమిషాలు అయితే మాత్రం 100% మిమ్మల్ని పొట్టబ్బా నవ్విస్తాడు. అది టైటిల్ దగ్గర నుంచి, ఫస్ట్ వాయిస్ ఓవర్ దగ్గర నుంచే ఆ నవ్వించడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సినిమా ఎంత డేంజర్ అంటే, యా అంటే కొన్ని డైలాగులు కొంతమంది మీద పడిని, ప్లీజ్ డోంట్ అది అఫెండ్ అవ్వద్దు. అది చాలా క్యాజువల్గా, చాలా జోయల్గా తీసుకోండి. అది ఎందుకంటే చాలా నవ్విస్తానికి చేసినవి తప్పితే ఏదో ఉద్దేశపూర్వకంగా అయితే మేము చేసినవి కాదు. డిస్క్లైమర్లో కూడా పెట్టమన్నారు, పెట్టాం అది కూడా. అండ్ అలాగని ఈ సినిమా ఎంత డేంజర్ అంటే, ఏమాత్రం ఈ సినిమా ఎడ్జ్ దాటినా కూడా మళ్ళీ కామెడీగా ఎప్పుడూ ఆ డేంజర్ ఉంటుంది. అది ఇప్పుడు కొత్త పదం ఏదో అంటారు దాన్ని, క్రింజ్ అంటున్నారు. నాకు మొన్నటి వరకు అర్థం కాదు క్రింజ్ అంటే ఏంటంటే, మనం ఇదివరకు అనుకునే వాళ్ళం కదా, హాస్యం, వ్యంగ్యంని ఇప్పుడు క్రింజ్ అంటున్నారు. బట్ ఒకప్పుడు వ్యంగ్యం అనేది చాలా పెద్ద అసెట్, అది రాయగలిగిన వాళ్ళు కానీ ఇది. బట్ ఈ సినిమా ఎంత జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాడంటే, అది దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ టైమింగ్ కూడా నవ్వుతాము, అట్ ద సేమ్ టైం ఓవర్ టైమింగ్ అయితే అవ్వదు. అలాంటి ఓవర్ టైమింగ్ ఎవరిదన్నా ఉంటుందంటే, అసలు ఎక్స్ట్రా ఒక అబోవ్ ద లెవెల్ టైమింగ్ ఉంటుందంటే ఈ సినిమాలో వీటీ గణేష్ గారిది ఉంటుంది. బట్ ఎప్పుడైతే మళ్ళీ మన హీరోస్ వస్తారో అదంతా కూడా చాలా సటిల్ టైమింగ్లోనే వెళ్తూ ఉంటుంది అదంతా కూడా. అండ్ అది వాంటెడ్గానే ఆయన కొంచెం క్రింజ్ సైడ్ గెంటాం కావాలని చెప్పి, అది కథకి ఒక రావాలని చెప్పి. అండ్ చాలా ఎడ్జ్ మీద కదన్నమాట ఇది, ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా ఇది. బట్ నేను ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు అయితే చాలా బాగా నవ్వుకున్నాను. ఏదైతే తను నాకు సటిల్ కామెడీ, ఒక చిన్న అలా నవ్విస్తూ తీసుకెళ్ళి అక్కడక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్లు వేస్తాడు, అది ఎంత కూడా చాలా బాగా స్క్రీన్ ప్లే తీసుకెళ్ళాడు. ఈ సినిమా ఒక్కటే ఏంటంటే, జడ్జ్ చేయకుండా చూస్తే మాత్రం అందరికి నచ్చుద్ది. అసలు వీళ్ళు ఏం తీశారా అని చెప్తే మాత్రం ఏం తీశారా అనిపిస్తుంది. జస్ట్ అలా ఓపెన్గా కూర్చుని హ్యాపీగా ఓకే మనం ఏదో మనల్ని నవ్విస్తానికి మన దగ్గర డబ్బులు తీసుకున్నారని చూస్తే మాత్రం మీ అందరికి మాత్రం చాలా బాగా నచ్చుద్ది ఇది. అది నా రిక్వెస్ట్ కూడా మన మీడియా మిత్రులందరికీ ఏంటంటే, ఇదేదో పెద్ద భయంకరంగా తీశారనుకోవద్దు, ఇది చాలా సింపుల్గా నవ్వింతని తీసాం అంతే.